రేపు సెక్రటేరియట్ను విజిట్ చేయనున్నారు ప్రపంచ అందగత్తెలు. సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల మధ్యలో సెక్రటేరియట్లోనే ఉండనున్నారు. తెలంగాణ తల్లికి పుష్పాభిషేకం చేయడంతో పాటు సెక్రటేరియట్ అంతా తిరిగి చూస్తారు అందాల భామలు. లాన్లో గ్రూప్ ఫోటో దిగుతారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి డ్రోన్ షో ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. రేపు సెక్రటేరియట్ను విజిట్ చేయనున్నారు ప్రపంచ అందగత్తెలు. సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు సెక్రటేరియట్లోనే ఉండనున్నారు. తెలంగాణ తల్లికి పుష్పాభిషేకం చేయడంతో పాటు సెక్రటేరియట్ అంతా తిరిగి చూస్తారు అందాల భామలు. లాన్లో గ్రూప్ ఫోటో దిగుతారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి డ్రోన్ షో ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, రేపు మిస్ వరల్డ్ పోటీదారుల సెక్రటేరియట్ విజిట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, హైదరాబాద్లో ఈ నెల 10 నుంచి ఈ నెలాఖరు వరకు కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఏదైతే ఈ పర్యాటక కేంద్రాలు ఉన్నాయో పర్యాటక కేంద్రాలను సందర్శిస్తున్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రత్యేకమైనటువంటి ప్లేస్లను కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వరంగల్, తర్వాత యాదాద్రి, తర్వాత భూదాన్ పోచంపల్లి, నాగార్జున సాగర్ ఇట్లాంటి పలు టూరిజం ప్లేస్లను కూడా సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలను, తర్వాత అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి, తర్వాత దానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, హిస్టారికల్ ఏమున్నది, ఇట్లా ఓవరాల్గా వాటన్నిటికి సంబంధించి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఇక రేపు సెక్రటేరియట్ విజిట్ కూడా ఈ మిస్ వరల్డ్ సంబంధించినటువంటి పోటీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్రటేరియట్ విజిట్ ఉంది. సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు, అంటే 2 గంటల వరకు కూడా ఈ సెక్రటేరియట్లోనే ఈ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీదారులు ఉండనున్నారు. అయితే ఈ సెక్రటేరియట్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఏదైతే ఈ సెక్రటేరియట్ ఉందో సెక్రటేరియట్కి సంబంధించి ఈ పాలన అనేది ఎక్కడెక్కడి నుంచి కొనసాగిస్తారు, సెక్రటేరియట్ ఎట్లా ఉన్నది, తర్వాత సీఎంకు సంబంధించినటువంటి ఛాంబరు ఎక్కడ ఉంటుంది, తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి ఛాంబర్ ఎట్లా ఉంటుంది, ఇది పాలన వ్యవస్థకు సంబంధించి ఎట్లా ఉంటుంది అనే దాని మీద సెక్రటేరియట్ అంతా కూడా తిరిగి ఈ పోటీదారులు చూస్తారు. అధికారులు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ విధానానికి సంబంధించిన దాని మీద అధికారులు వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఆ సెక్రటేరియట్ ముందుగా ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఈ సెక్రటేరియట్ ముందు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేశారో డైరెక్ట్గా అక్కడికి ఈ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీదారులందరూ కూడా అక్కడికి పోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ తల్లికి ఈ పోటీదారులతోని ఈ పుష్పాభిషేకం అనేది ఈ కార్యక్రమం ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఈ పోటీదారులందరూ కూడా అందులో పాల్గొంటారు. అయితే రేపు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనకు ఈ సెక్రటేరియట్ ఇన్సైడ్లో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్స్కేప్లో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రేపు ఇక్కడ వచ్చే పోటీదారులకు ఎలాంటి సమస్య కూడా క్రియేట్ కాకుండా, చిన్నపాటి ఇబ్బందులు కూడా తలెట్టకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ తల్లి పుష్పాభిషేకం తర్వాత ఇక్కడ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్లో ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, తర్వాత ఈ పోటీదారులు ఎవరైతే ఉంటారో మిస్ వరల్డ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫోటో సెషన్ అనేది సెక్రటేరియట్ ఇన్సైడ్లో ఉన్నటువంటి ఆ ల్యాండ్లో ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రోత్ ఎట్లా ఉన్నది, సో గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఎస్పెషల్లీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఈ గ్రోత్ అనేది పెంచుతూ ఉన్నారు, ఎట్లాంటి పథకాలు అమలు చేస్తూ ఉన్నాం అనే దాని మీద ఇక్కడ సపరేట్గా ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. దాంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి డ్రోన్ షో కూడా ప్రత్యేకంగా ఆ డ్రోన్ షో ద్వారా ఏ పథకాలు అమలు చేస్తున్నారో దానివల్ల ఎట్లాంటి లబ్ధి ఉండే అవకాశం ఉన్నది, సో దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి లబ్ధి పొందుతున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తున్నది, వాటి ఆశయాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో డ్రోన్ షో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో రేపు సాయంత్రం ఆ డ్రోన్ షో కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు. ఇట్లా ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నది, తర్వాత ఈ తెలంగాణ పాలనకు సంబంధించి ఈ సెక్రటరీ నుంచి ఎట్లా ఈ పాలన చేస్తారు, తర్వాత ఫోటో ఎగ్జిబిషను, తర్వాత
ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే సెక్రటరీ చుట్టూ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ట్యాంక్ బండ్ ఉంది, నెక్లెస్ రోడ్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలు ఏంటి, సో ఇక్కడ ఉన్నటువంటి గొప్పదనం ఏంటి, తర్వాత ఇక్కడ ఈ ప్రభుత్వం ఇంకా ఏం చేయబోతుంది ప్రజలకు అనే దాని మీద పూర్తి స్థాయిలో రేపు 2 గంటల పాటు ఈ సెక్రటరియట్లో ఏదైతే ఈ కార్యక్రమం ఉందో 2025 మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీదారుల సంబంధించిన కార్యక్రమం ఉందో అందులో పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, పథకాలు ఏం అమలు చేస్తున్నది, సో గ్రోత్ అనేది ఎట్లా పెరుగుతూ వస్తున్నది, ఇంకా ముందు ఇంకా ఏం చేయబోతున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చే పోటీదారులకు అధికారులు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తర్వాత ఈ డ్రోన్ షో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది చంద్రిక.